పాపం ఈ ఆనంది తాళి కోసం కంగారు పడుతూ ఉంటుంది. తాళి దొరికిందని వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ తీయడం లేదేంటి అంటే పనిలో ఉండుంటుంది. నా మొహం, పని చేసే పరిస్థితిలో ఉందా అది? తాళి కోసం వెతుకుతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగిదేదో ఫోన్ చేతిలో పెట్టుకొని తిరగొచ్చు కదా. ఇప్పుడు ఈ తాళి దొరికిన విషయం దానికి వెంటనే తెలియాలి. ఎలా ఎలా అశ్విన్కి చేస్తే? అశ్విన్ ఫోన్ కూడా కంపెనీ లాకర్లో ఉంటుంది కదా, వెంటనే చెప్పాలి. ఆనంది సంతోషిస్తుంది చెప్తే. మహేష్ గారికి చెప్దాం. హలో హలో, మహేష్ గారా? ఎస్, మీరు? అమృతన్ సార్. ఓ అమృత, చెప్పు. సార్, మిమ్మల్ని ఇలా అడగడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో మీకు ఫోన్ చేశాను సార్. అమృత, మన మధ్య అలాంటివే ఉండవు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఆనంది ఫోన్ లాకర్లో ఉన్నట్టుంది, తీయడం లేదు. ఒకసారి తనని ఫోన్ తీయమని చెప్తారా సార్? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? ఆనంది తాళి పారేసుకుంది సార్. అవునా? అలా ఎలా పారేసుకుంది? అది ఇది సార్ జరిగింది. అంత కేర్లెస్ ఏంటి? అదేం లేదు సార్, పాపం అది చూసుకోలేదు. ఓకే, ఈ విషయం ఆనందికి తెలుసా? కంపెనీలోకి వెళ్ళాక జయంతి అడిగితే అప్పుడు చూసుకుందంట. తాలిపోయిందని ఒకటే ఏడుస్తుంది సార్. నాకు ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసింది సార్. నేను అడుగుతోంది తాళి నీకు దొరికిన విషయం. ఇప్పుడు అది నీ దగ్గర ఉన్న విషయం ఆనందికి తెలుసా? అది చెప్దామని ఆనంద్కి ఫోన్ చేయమని చెప్పండి సార్ అని మిమ్మల్ని అడిగాను సార్. అవునా? ఇప్పుడు దాని గురించి అంత అర్జెంటుగా చెప్పాలా? అదేంటి సార్, తాళి సార్, తాళి చాలా ముఖ్యమైనది సార్. చూడు అమృత, నీకు ముఖ్యం, ఆనందికి కాదు సార్. అవును అమృత, ఆనంది తాళిని ఒక వెయిట్గా, ఓ బర్డన్గా ఫీల్ అవుతోందని చెప్తుంది కదా. అది కోపంలో అలా అనింది సార్. ఇంకా కోపం ఎన్నాళ్ళుంటుంది? సార్, ముందు ఆనంద్కి ఈ విషయం చెప్పాలి సార్. చెప్పొద్దు అమృత. చెప్పొద్దా? ఆనంది అశ్విన్ ఒక్కటి కావాలంటే చెప్పొద్దు. అసలు తాళి లేకపోతే వాళ్ళిద్దరు ఎలా ఒకటవుతారు సార్? ఆ తాళే కలుపుతుంది, వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుంది. అర్థం కాలేదు సార్. అయితే విను. ఓకే, అది ప్లాన్. అర్థమైందా? ప్లాన్ బాగుంది, కానీ ఆనందికి అశ్విన్కి ఇంటిమసీ పెరగాలన్నా, ఆనందికి తాళి విలువ తెలియాలన్నా, అది కట్టిన అశ్విన్ మీదకి తన దృష్టి వెళ్లాలన్నా ఇదే మంచి అవకాశం అమృత. ఇప్పుడు గనక నేను చెప్పినట్లు చేయకపోతే వాళ్ళిద్దరినీ కలపడం చాలా కష్టం. చెప్పు, ఏం చేద్దాం? ఆనంది జీవితం దారిలో పడుతుందంటే అలాగే చేద్దాం సార్. అది నాకు వదిలే అమృత. అలాగే సార్. రే బావా, రే బావా, రే. వస్తున్నాడు రా. రే బావా,
ఏమైందిరా? అయ్యయ్యో ఏమైందిరా బావా? అశ్విన్, ఎలా జరిగిందిరా? అశ్విన్ ఏమైంది అశ్విన్? అయ్యో రక్తం రక్తం. అయ్యో రక్తం. అసలు ఏమైందిరా బావా? అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది? నువ్వు పిలిచావని వస్తుంటే కంగారులో డోర్స్ అందులో చేయి నలిగిందిరా. అయ్యయ్యో నిదానంగా వస్తాడు కదా, కంగారుగా ఎందుకు పిలిచావన్నయ్య? అయ్యో నేనేం కంగారుగా పిలవలేదు ఆనంది. ఊరుకో మురళి అన్నయ్య, చూడు ఎంతలా రక్తం కారిపోతుందో. నాకేం కాలేదానంది. ఏం కాకపోవడం ఏంటి? ఇలా రక్తం కారుతుంటే హాస్పిటల్కి వెళ్దాం పదా. అవసరం లేదానంది. ఏంటి అవసరం లేదు? చెయ్యి వాచిపోతుంది అశ్విన్. అయితే అవని, నాకేమైతే నీకేంటి? తాళే పారేసిందానివి. నేనేమైపోతే నీకెందుకు, చస్తే నీకెందుకు? అవే మాటలు అశ్విన్. మరి ఇంకెలా మాట్లాడమంటావు? చూసావా ఆనంది, తాళి పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? అందుకే అశ్విన్ అన్నకి ఇలా జరిగిందంటవ జయంతక్క. అవును, అందుకే ఇలా జరిగింది. వర్క్ చేయకుండా మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? సార్, ఆనంది తాళి పోయింది సార్. వాట్? తాళిపోయిందా? అవును సార్. అలా ఎలా మిస్ అయింది ఆనంది? అదే అర్థం కావట్లేదు సార్. మై గాడ్, తాళి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని పెద్దలు అంటూ ఉంటారు కదా. అవును సార్, అశ్విన్ అన్న విషయంలో అది నిజంగానే జరిగింది. ఏం జరిగింది? ఏం కాలేదు సార్, చెయ్యి నలిగి చిన్న గాయమైందంతే. చిన్న గాయం ఏంటి అశ్విన్? చాలా రక్తం పోయినట్టుంది. పద హాస్పిటల్కి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకుందు.